ఆదివాసీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను నూతన సాంకేతిక పద్ధతిలో నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి చూపించేలా ఓ నమూనా ఇంటిని నిర్మించారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే మొదటి విడతని పూర్తి చేసుకుని రెండో విడత దానికి కూడా శ్రీకారం చుట్టింది. అంటే ప్రతి అరులైన నిరుపేదకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది. అయితే దానికి 5 లక్షల రూపాయలను కూడా కేటాయిస్తుంది. కానీ కొన్ని మారుమూల ప్రాంతాలు అయితే గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ఈ ఇటుకలు సిమెంటు లేదా స్టీల్ని సరఫరా చేయడం కొంత ఇబ్బందిగా పరిణమిస్తుంది. అలాంటి చోట షేర్వాల్ టెక్నాలజీతో ఈ కొత్త ఇళ్లను నిర్మించాలని ప్రయోగాత్మకంగా చేపట్టింది. దానికి అనుగుణంగానే కొటారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో కూడా నమూనా ఇంటిని నిర్మించింది. ఇది ప్రభుత్వం కనుక ఆమోదిస్తే ఈ మారుమూల ప్రాంతాల్లో లేదా స్టీలు ఇటుక సిమెంటు రవాణా చేయలేని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి దాన్ని నిర్మించడానికి గృహ నిర్మాణ సంస్థ కూడా ప్రయోగంగా చేపట్టింది. మనతో రాష్ట్ర గృహ నిర్మాణ సిఈ ఉన్నారు. సార్, ఇప్పుడు షేర్వాల్ టెక్నాలజీతో కొత్త ఇళ్ల నిర్మాణం అనేది ఇవాళ కొత్తగూడలో చేపట్టారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇది ఎట్లా ప్రయోగం? దీని కాస్ట్ ఎంత అవుతుంది? సో ఇది మీకు ఏంటంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా మనం కన్వెన్షన్ మెథడ్ అంటే మన పద్ధతిలో కట్టుకునే ఇల్లు ఏవైతే ఉంటాయో వాటికి మనం దాదాపు మా 400 గజాలు ఎస్ఎఫ్టీలో కట్టే ఇల్లుకు 90 రోజులు పడుతుంది. 90 డేస్ నుంచి 6 months కూడా తీసుకుంటారు బెనిఫిషరీ కడతాయి. ఈ టెక్నాలజీ పాతదేం కాదు. హైదరాబాద్లో టవర్స్ పెద్ద కట్టేదాన్ని కూడా షేర్వాల్ ఇప్పుడు అంతా కూడా ప్రీ కాస్ట్తోనే నడుస్తుంది. అంత టైం సేవింగ్ కావడం కోసం ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, దీంట్లో టైం కలిసి వస్తుంది. ఎందుకంటే ఇది 15 రోజుల్లో ఇల్లు కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి ఓన్లీ బేస్మెంట్ చేసుకొని బేస్మెంట్ పై నుంచి వాల్స్ ప్లస్ స్లాబ్ ఒకేసారి వేసుకోవచ్చు. ఒకేసారి దీనికి ఓన్లీ సెటరింగ్ వారికి ఆ సెటర్స్ ఫిట్ చేయడం కోసమే లేట్ అవుతుంది. ఒక 4-5 రోజులు తప్ప తదిన పోయడానికి 2 గంటలు చాలు. పోసిన తర్వాత అది ఇప్పేసేయడానికి కొన్ని రోజులు ఒక 2-3 days తీసుకోవడం. తర్వాత ఇప్పేసిన తర్వాత జస్ట్ ఫినిషింగ్ అవి ఇవి చూసుకొని ఓన్లీ డోర్ విండోస్ కరెంట్ ఫిట్టింగ్స్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఎవ్రీథింగ్ రెడీమేడ్. సార్, ఇప్పుడు ఒక ఇంటిని మనం ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి మిగతా ఏదైనా ఇల్లు నిర్మాణం చేయాలంటే కనీసం పిల్లర్స్ వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇట్లాంటి షేర్వాల్ టెక్నాలజీలో పిల్లర్స్ నిర్మాణం ఉంటుందా లేదా అలాగే ఆగుతుంది? ఇది పిల్లరే, నథింగ్ బట్ పిల్లర్ ఏం చేస్తాం మనం 4 మూలలకి అక్కడక్కడ వేస్తాము. ఇది గోడలే పిల్లర్ లాగా వెళ్తుంటాయి పైకి. ఇది ఏంటంటే గోడలకే మొత్తం కూడా 6 ఇంచుల గోడ, మనం 9 inches గోడ కడతాం కదా, ఇది 6 ఇంచుల గోడలతోటి గోడలే మొత్తం లోపలన్నీ కూడా స్టీల్ ఉంటుంది బాగా. అట్లాగే మొత్తం అన్నమాట మోనోలిథిక్ అంటారు దీన్ని, అంటే మొత్తం కలిపి పోతుంది మొత్తం. సో దీంట్లో సేమ్ నథింగ్ బట్ కాలమే అనుకోవాలి, కాకపోతే సైజ్ తక్కువ. మనం టోటల్గా వేస్తాను, వాళ్ళే మొత్తం పిల్లర్ లాగానే పని చేస్తారు అనమాట. అట్లా ఇది షేర్వాల్ అంటే. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఒక ఇందిరమ్మ ఇళ్లలో వంట రూము, అట్లా ఒక బెడ్రూము, హాల్ ఉంటుంది. ఇందులో ఎన్ని రూమ్? సేమ్ మా డిజైన్లో ఏ మాత్రం కూడా తీసిపోదు. సేమ్ డిజైన్ 400 ఎసెప్టిల్నే హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, టాయిలెట్, బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. దీని కాస్ట్ ఎంత? ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం 5 లక్షలు కేటాయిస్తుంది. దీనికి ఖర్చు ఎంత అవుతుంది? బెనిఫిషియరీ ఏమైనా కట్టుకోవాల్సిందా లేదా ప్రభుత్వం చెల్లిస్తుందా? ఇది ప్రయోగాత్మకంగా పూర్తయితే దీన్ని మిగతా చోట్ల కూడా నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఏంటిదంటే, ఇది ఆల్రెడీ ప్రయోగం చేసేయడం ఏం లేదు. ఇది ఆల్రెడీ మేము జిల్లాలలో మోడల్ హౌజెస్లో కూడా ఇట్లాంటి కట్టి ఉన్నాయి కొన్ని జిల్లాలలో. అదేవిధంగా ఇప్పుడు సంగారెడ్డి కానీ, నాగర్ కర్నూలు కానీ, నిజామాబాద్ కానీ ఇప్పటి వరకు ఒక 150 వరకు మేము ఇది కట్టాము. 5 లక్షల రూపాయలనే కట్టి బెనిఫిషరీకి ఇచ్చాము. అది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎక్కువ అంటే, ఎవరైతే 400 ఎసెప్ట్లో కట్టుకోవడం తర్వాత 5 లక్షల రూపాయలే కట్టుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. నాకు ఇల్లు అవసరం ఉంది కానీ మేము ఏంది బేస్మెంట్కి కట్టుకుంటే తప్ప 1 లక్ష రూపాయలు ఇవ్వలేము. కానీ అలాంటి వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు పెట్టుకునే స్టేజ్ ఎవరైతే లేరో అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ సూపర్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే 15 రోజులలో ఇల్లు అయిపోతుంది. ఆయనకు ఏదైతే పైసా జేబుల నుంచి పెట్టకుండా ఏదే గవర్నమెంట్ నమూనాలనే కట్టుకునేది ఉంటే మాత్రం ఇది సూపర్ టెక్నాలజీ, షేర్వాల్ టెక్నాలజీ అంటారు దీన్ని. చాలా ఇప్పటివరకు ఒక 150 వరకు మేము జిల్లా లెవెల్లో మా మోడల్ హౌజెస్ అయితే కానీ అట్లాగే బెనిఫిట్ లబ్ధిదారుడు కానీ కట్టడం ఇవ్వడం జరిగింది. సో ఈ ఏరియాలో ఎందుకంటే ఇప్పుడు ఈ ఆదిలాబాదు తర్వాత ఈ మన ట్రైబ్స్ ఏరియాలో దీన్ని ఇంట్రొడక్షన్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఒక ప్రయోగంగా సీఎం గారి చేతుల మీదకి చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని ప్రాక్టికల్గా చేయబోతున్నాం. సార్, మీరు షేర్వాల్ టెక్నాలజీతోని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు, మీరు ఒక సంస్థ.
సాధారణ ఇంటి నిర్మాణానికి మీరు కట్టుతున్న ఈ ఇంటికి మధ్య తేడా వ్యత్యాసం ఏముంటుందంట? యా, ఇప్పుడు సాధారణంగా మనం కన్వెన్షనల్ మెథడ్లో కట్టేదానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనము కాలమ్స్, బీమ్స్, తర్వాత బ్రిక్, ప్లాస్టరింగ్ ఇవన్నీ చేయాలి మనం. దానికి ఒక 21 రోజులు 30 రోజులు ఎంత మీరు లోయెస్ట్లో చేసుకున్నా కానీ 30 to 45 డేస్ పడుతుంది. సో అదే మన దానిలో ఏంటంటే 15 డేస్లోనే మనం కంప్లీట్ బేస్మెంట్ నుంచి బేస్మెంట్ స్థాయి అయిపోతుంది, తర్వాత మీకు స్లాబ్ లెవెల్ అయిపోతుంది, ఫినిషింగ్ అయిపోతుంది. 15 డేస్లో మనం చేస్తాం. దీనిలో మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే ఇది క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ కాంక్రీట్ హౌస్ కదా, స్టీల్ అండ్ కాంక్రీట్తో కూడుకున్నది కాబట్టి దీనిలో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే దీనికి మంచిగా మీకు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. క్రాక్స్ రావు, మేజర్గా దీనిలో క్రాక్స్, లీకేజెస్ ఏమి ఉండవు అనమాట. సో ఇది ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. మనకి 60 to 100 years వరకు కూడా మీరు దీని లైఫ్ స్పాన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత చాలా తక్కువ లేబర్తో అయిపోతుంది దీన్ని. ఒక 6 to 8 మెంబర్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక 6 మెంబర్స్ లేబరే వర్క్ చేస్తున్నారు. సో 6 to 8 మెంబర్స్ లేబర్స్లోనే మనం దీన్ని ఒక 15 డేస్ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి పరిమితం అవుతుందా, లేదా ఎవరైనా వ్యక్తిగతంగా కూడా మీకు ఇల్లు నిర్మాణం కావాలంటే మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలా, మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా అప్రోచ్ కావాలి? యా, సో ఇది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వ దానికోసమే కాదండి. ఇది చెప్పాలంటే హై రైజ్ బిల్డింగ్. హైదరాబాద్లో మీరు చూసినట్లయితే హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మైవాన్ షేర్వాల్ టెక్నాలజీలోనే కడుతున్నారు. లైక్ మన పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే మీరు చూస్తున్నారో 40 floors, 50 floors, 60 floors అవన్నీ కూడా ఇదే టెక్నాలజీ కడుతున్నారు. సో మేము హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని 5 లక్షల్లోనే మనము కట్టాలి అని చెప్పి వారు మాకు ఇచ్చినప్పుడు వారి ద్వారా మేము మాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో మేము ఏంటంటే ఈ హైరైజ్ బిల్డింగ్కి ఎందుకు ఇది చిన్న మారుమూల ఉన్న ప్రాంతాల్లో రూరల్ వాళ్ళకు కూడా ఈ సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము దీనిపైన వర్కౌట్ చేసి ఆ టెక్నాలజీని దీన్ని మేము సాధ్యం చేసి చూపించాము. సో దీన్ని మనము ప్రైవేట్ హౌసెస్ కోసమే వాడుతున్నారు ఎక్కువగా. అంటే షేర్ వాళ్ళ టెక్నాలజీతో ఇళ్ళ నిర్మాణం చేస్తున్న సిబ్బంది అధికారుల మాట అంటే ఇది కేవలం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంకే కాదు, సాధారణంగా ఇతర వ్యక్తులు కూడా ఇతర ఇల్లు నిర్మించాలనుకున్న ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చనే సూచన వినిపిస్తుంది. పైగా పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి సాంకేతిక నైపుణ్యంతో ఇళ్ల నిర్మాణాలు పై అంతస్తు నిర్మాణం కొనసాగుతుందనే అభిప్రాయం వస్తుంది. మొత్తం మీద గృహ నిర్మాణ సంస్థ ఇటు ఈ షేర్ వాల్ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధుల నుంచి మాత్రం ఇది సౌకర్యంగా ఉందనే మాట వస్తుంది. దీని కనుక ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇల్లు నిర్మాణం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓ టు స్టూడియో.